అనుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఒక్కటే అంశం నేను చెప్తాను, ఖచ్చితంగా టీడీపీ, జనసేన, వైసీపీ మూడు పార్టీలు కూడా బీజేపీ గుప్పెట్లో ఉన్నాయి. వాళ్ళని ఎదిరించే దమ్ము, ధైర్యం ఈ మూడు పార్టీల్లో ఎవరికీ లేదు. సమాధానం చెప్పగలుగుతారా? ఒక్క నిమిషం, వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు, నేను మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆగండి శేషు గారు, రేణుకా గారు మీతో కూడా నేను మాట్లాడతాను. హనుమంత్ రెడ్డి గారు, ఈ విషయం గురించి మీరేమంటారు? బీజేపీ చేతుల్లో గుప్పెట్లో ఉండిపోయాయి మూడు పార్టీలు, అంత ధైర్యం గాని దమ్ము గాని ఎవరికి లేవు మూడు పార్టీలకు అంటాను నేను, కాదని చెప్పగలుగుతారా? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ అనే సభ్యులకు అందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మేము బీజేపీ గుప్పిట్లోనో లేకుంటే కాంగ్రెస్ గుప్పిట్లోనో ఎవరో ఒకరి గుప్పిట్లో ఉండాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మా సోదరుడు అన్నగారు మాట్లాడుతూ రాష్ట్రపతి ఎలక్షన్లలో ఈ విధంగా జరిగింది అని చెప్తారు. గతంలో కూడా ఈ విషయం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడే రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవులకు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ఏదైతే మామూలుగా ఇక్కడ ఉండే గవర్నర్, మామూలుగా సభా స్పీకర్ల పదవులకు వచ్చినప్పుడు పోటీ పెట్టకూడదు, ఏకగ్రీవ ఎన్నిక జరగాలనే విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓట్లేస్తారు తప్ప ఎవరి కోసమో ఎవరికో ఊడిగం చేయడానికి. అంటే దానికి అర్థం ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం మేడం, మీరు మాట్లాడిన దానికి, మీరు మాట్లాడేటప్పుడు ఎవరి కోసం పాకులాడుతున్నారో ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు. రేణుకా గారు అడిగినప్పుడు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి అక్కడ లొంగిపోతున్నారని, టీడీపీ పార్టీ మాత్రం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అవసరాల కోసం బీజేపీతో స్నేహం చేస్తుంది అనే మాటని రేణుకా గారు చెప్పారు ఇంతకు ముందు. నేనేమంటా అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అవసరాల కోసం చేసిందా? ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు మూడు కలిసి 2014 ఎలక్షన్లలో ఈ రాష్ట్రానికి ఏమేమి హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన హామీలన్నీ నెరవేరుస్తాము, మాకు ఓట్లేయండి అని ఓట్లు వేయించుకున్న తర్వాత అదే ప్రభుత్వంలో పనిచేసి, అదే ప్రభుత్వంలో మినిస్టర్లుగా పనిచేసిన తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్రానికి చేసింది. అదే బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే అర్ధరాత్రి అసెంబ్లీలు పెట్టి వాళ్లకు జేజేలు కొట్టింది ఎవరు అంటున్నా? చంద్రబాబు. మీ యొక్క స్థితిగతి ఏంటో చెప్తున్నాను. బీజేపీ పార్టీకి ఎందుకు ఆ రోజు అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నారు? ఏ విధంగా సభను 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను కాలర్ పట్టుకుని మరి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు కాదంటారా? మరి ఇవాళ దానికి యూటర్న్ తీసుకునేది జగన్మోహన్ రెడ్డి కాదంటారా? మీ టర్మ్ వచ్చేప్పుడు చెప్పండి అన్నాను. మీ టర్మ్ వచ్చేప్పుడు మాట్లాడండి. మీరు నా టర్మ్ లో మాట్లాడితే ఎలాగా? చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉంటుంది అనేది బీజేపీ పెద్దలకు తెలుసు. ఉండండి మేడం, మేము ఎక్కడ మీ మాదిరిగా కలిసి తిరగలేదు, మాకు అవసరం లేదు. మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మాదిరిగా కాదు. మీరు చెప్పేది నిజమే హనుమంత్ రెడ్డి గారు, మీరు చెప్పేది నిజమే. మీరు సింగిల్ గానే పోటీ చేస్తారు, బహిరంగంగా మీరు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు. కానీ బీజేపీని ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. ఒక్క విషయంలో కూడా మీరు ఫైట్ చేయలేదు. సరే, మీ ముగ్గురు స్టాండ్స్ విన్నాను. బీజేపీని మాట్లాడలేదు.